హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు మనం చాలా టేస్టీగా ఎమ్మిగా ఎండు రొయ్యలు దోసకాయ అండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి, ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి జస్ట్ ఒక 2 minutes అంతే. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఒక గిన్నె తీసేసుకున్నాను. ఈ గిన్నెలో అయితే మనం ఇలా వేయించేసిన ఉరికే డ్రై రోస్ట్ చేసిన రొయ్యలను అయితే వేసేస్తున్నా అండి. ఇదిగోండి ఇలా బౌల్లో వేసేసి ఇప్పుడు దీనికి మనం వాటర్ యాడ్ చేద్దామండి. వాటర్ యాడ్ చేసి కొద్దిసేపు అయితే ఒక 5 minutes అట్లా మనము కొంచెం వాటర్లో ఉంచేసి ఆ తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని కర్రీ అయితే చేసుకోవచ్చు. వాటర్ అయితే యాడ్ చేద్దాము. కొంచెం ఏంటంటే అండి కొద్దిసేపు నానితే బాగుంటుంది అనమాట. మనం చేసుకునేది అయితే దోసకాయ ఎండు రొయ్యలు అనమాట. సో ఇలా కాసేపు వదిలేద్దామండి. ఇదిగోండి శుభ్రంగా ఇలా మనము ఒక 3 సార్లు అండి శుభ్రంగా వాష్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి శుభ్రంగా వాష్ చేసుకున్న ఈ రొయ్యలను అయితే కొన్ని వేరే వాటర్లో కొద్దిసేపు అండి ఒక 5 to 10 minutes అయితే మనము సోక్ చేద్దాం. అప్పుడు బాగుంటుంది అనమాట. తినేటప్పుడు కూడా మన రొయ్య అనేది కర్రీలో బాగుంటుంది అది పట్టేసి. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టేసాను అనమాట. ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ వేసుకుంటున్నామండి. నేనైతే పల్లి ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అవుతుండగా మనము ఆవాలు అయితే వేసుకోవాలండి. కొంచెమే అనమాట, ఎక్కువ వేసుకోకూడదు ఆవాలు, కొంచెం. ఇదిగోండి దీనికోసం అని చెప్పేసి మీడియం సైజ్ 2 ఆనియన్స్ అయితే నేను కట్ చేసుకున్నాను అనమాట. ఆయిల్ కొంచెం హీట్ అవగానే ఇవైతే నేను యాడ్ చేసేస్తున్నాను. చూడండి ఫస్ట్ ఇవైతే వేగాలి. ఇదిగోండి పచ్చిమిర్చి ఒక 2 అనమాట అండి, చిన్న పీసెస్గా మీడియం సైజ్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి అనమాట. ఇవి కూడా నేను వేసేస్తున్నాను. ఇదేంటంటే అండి మాడకూడదు, ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు అయితే మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వస్తే బాగుండదు కర్రీకి. పచ్చిమిర్చి వేసిన ఒక 2 minutes తర్వాత అండి ఇదిగోండి మన రొయ్యలు అయితే ఇలా వాటర్లో పెట్టేసుకున్నాం కదా, వాష్ చేసుకున్నాయి. ఇవైతే మనము వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రొయ్యలు కూడా ఈ ఆయిల్లో మంచిగా వేగాలండి. ఆ పచ్చిమిర్చి కూడా ఇంకొంచెం వేగుతుంది, బాగుంటుంది అనమాట కర్రీ. ఇదిగోండి ఈ రొయ్యలు అనేవి కలుపుకుంటూ అయితే మనం చక్కగా వేయించేసుకోవాలన్నమాట. ఇదిగోండి పసుపు 1/2 tablespoon పసుపు వేసేస్తాను. మంచిగా కలిపేసుకోవాలండి. కొంచెం మన ప్రాన్స్ కూడా ఏంటంటే కొంచెం కలరు చేంజ్ అయింది, మీరు గమనించారో లేదో, లైట్గా బ్రౌన్ కలర్ అయితే వస్తుంది అనమాట. గీలా సరిపోతుందండి. ఇప్పుడు ఏంటంటే మనము దోసకాయ వేస్తున్నాం కాబట్టి అండి, దోసకాయ వేయకూడదు, ఫస్ట్ టమాటాస్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ టమాటా వేసుకొని ఫస్ట్ మనం కుక్ చేసుకోవాలి. టమాటా అంతా కుక్ అయిన తర్వాత మనము దోసకాయ వేసుకోవాలండి. ఎందుకంటే దోసకాయ అనేది ఈ కుకింగ్ ప్రాసెస్ చాలా తక్కువ అనమాట, త్వరగా కుక్ అయిపోతుంది కాబట్టి మనము ఇదంతా చేశాక లాస్ట్లో మనం అప్పుడు టమాటాలో ఉన్న వాటర్ ఇవన్నీ సరిపోతుందండి. బట్ మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి టమాటా వేసాక మనం మంచిగా కలిపేద్దాము. ఇలా మూత కూడా పెట్టేద్దామండి. ఒక లిడ్ పెట్టేసి మంచిగా మనము కుక్ చేసేసుకుందాం, మిడిల్లో కలుపుకుంటూ. ఇదిగోండి టమాటా కూడా చక్కగా పీల్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే మంచిగా టమాటా కూడా ఈ ఆయిల్ మగ్గిపోయిందండి, చూస్తారు కదా. ఇప్పుడు మనము దీనికి కావలసిన కారం ఉప్పు అయితే యాడ్ చేద్దామండి. నేనైతే 1 tablespoon వేస్తున్నాను, దోసకాయ వేస్తున్నా కాబట్టి కొంచెం పడుతుంది అనమాట. కొంచెం స్పైస్ ఉంటేనే బాగుంటుందండి. మీరు మీ టేస్ట్కి తగినంత కారం అయితే వేసేసుకోండి. అలాగే సాల్ట్ కూడా చక్కగా మనం అయితే కలిపేద్దాం. ఎందుకంటే కారం వేసిన తర్వాత కొంచెం కర్రీ అనేది మాడుతూ ఉంటుందండి, అది కొంచెం గమనించుకొని మనమైతే ఒక 2 minutes అనమాట కలుపుకుంటూ అయితే దీన్ని చక్కగా కుక్ చేసుకుందాం. ఇవ్వండి ఒక 2 minutes తర్వాత చక్కగా కారం ఇదంతా కూడా మంచిగా కుక్ అయిందన్నమాట. ఇప్పుడు ఏంటంటే అండి మన రొయ్యలు కూడా ఇంకొంచెం ఉప్పు కారాలు పట్టాలి, కుక్ అవ్వాలి కాబట్టి నేను ఒక 1/2 glass వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. కొంచెం మీరు వాటర్ కన్సిస్టెన్సీ అనేది మీకు ఎంత కావాలో అంత ఇప్పుడైతే వేసుకోవచ్చండి. ఒకవేళ బాగా చార్లాగా కావాలంటేనేమో ఫుల్ గ్లాస్ వేసేసుకోండి, లేదు మీడియంగా అంటేనేమో 1/2 glass వేసేసుకోండి. ఇదిగోండి ఇలా వేసేసాను. ఒకసారి ఉప్పు కారం అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఇలా మూత పెట్టేసండి చక్కగా మనం వదిలేయాలన్నమాట. ఒక 10 minutes వరకు అయితే మనము దీన్ని వదిలేసేయాలి, చక్కగా కుక్ అయిపోతుంది. ఇదిగోండి చూసారు కదా, ఈ 10 minutesలో అండి ఒక 5 minutes తర్వాత మనము చక్కగా మూత తీసేసి మధ్యలో కలుపుకుంటూ అండి. చూసారు కదా రొయ్యలు అయితే మంచిగా కుక్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు ఈ 5 నిమిషాల తర్వాత అండి మనం ముందుగా పక్కన కట్ చేసి పెట్టుకున్న దోసకాయ అనమాట అండి. నేనైతే 1/2 kg దోసకాయ తీసుకున్నాను, 2 టమాటాలు అండి. మెజర్మెంట్ అయితే 50 grams రొయ్యలకు అనమాట. ఇప్పుడు ఈ దోసకాయనైతే దీనికి
యాడ్ చేద్దామండి అండ్ కలిపేద్దాం ఈ కర్రీలో. ఎందుకంటే లాస్ట్లో ఒక 5 మినిట్స్ ఉందనంగా మనం దోసకాయ వేసుకుంటే చక్కగా కరెక్ట్గా మనకి కుక్ అవుతుంది. ముందే వేసుకున్నాం అనుకోండి మెత్తగా అయిపోతుంది అనమాట. అందుకోసమని దోసకాయలు వేసాం కదండి. వేసిన తర్వాత చక్కగా మనం ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకుని ఒక 5 మినిట్స్ అయితే మనం కలుపుకుంటూ కుక్ చేసాం అనుకోండి చక్కగా ఈ రొయ్యలకి ఈ పులుపు అంతా కూడా పడుతుంది. కర్రీ అయితే టేస్ట్ అదిరిపోతుంది అనమాట. మీరు ఇంకొంచెం వాటర్ కావాలనుకోండి యాడ్ చేసుకోండి. వాటర్ కన్సిస్టెన్సీ మీ ఇష్టం అండి. మీకు ఇట్లా దగ్గరగా వద్దు మాకు ఇంకొంచెం వాటర్ కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి. చక్కగా కుక్ అయిపోతుంది అనమాట. ఆహా చూడండి ఎంత చక్కగా కుక్ అవుతుందో. చక్కగా ఆయిల్ అంతా కూడా వదిలేస్తుందండి. ఇప్పుడు చూడండి ఒకసారి దోసకాయ అనేది ఇలా ట్రాన్స్పరెంట్గా రావాలండి. ఈ ట్రాన్స్పరెంట్గా వచ్చినప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇందులో అయితే నేను ఇంకా కొత్తిమీర కరివేపాకు అవి ఏం వేయనండి. జస్ట్ నేను సింపుల్గా ఇలానే చేసుకుంటాను. టేస్ట్ బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ కారం ఏమో ప్లెయిన్ కాదండి, మామూలుగా మన సాంబార్ కారం అని ఇంట్లో వాడతాం కదా అది వేస్తాను అనమాట. అందువల్ల నేను ఏం వేయను అనమాట. చూడండి ఇట్లా ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటం అండి. చూసారు కదా చక్కగా చూడండి మీరు. టమాటా అనేది బాగా మ్యాష్ అయిపోయింది. అలాగే మన ప్రాన్స్ కూడా మంచిగా కుక్ అయిపోయినాయి అనమాట. ఉప్పు కారాలు పట్టేసి దోసకాయ అనేది కన్సిస్టెన్సీ ఇలా తినేటప్పుడు కూడా మనకు బాగుంటుందండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసామంటే ఒక 2 మినిట్స్ అలా పక్కన పెట్టేసామంటే చక్కగా మిగిలిపోయిన దోసకాయ అంతా కూడా ఇంకా మంచి కుక్ అయిపోయి టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది అన్నమాట. చూడండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూసారండి ఎండు రొయ్యలు దోసకాయ అనమాట. చక్కగా చాలా సింపుల్ ప్రాసెస్, త్వరగా అయిపోయే విధంగా అయితే చేసా అండి. ఏమేలా ఓన్లీ దోసకాయ ఇదేంటంటే మనకి వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. అలాగే చపాతీలో కూడా బాగుంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి రెసిపీస్ ఆటోమేటిక్గా మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.